ఆయన నుంచే ఈ కరుణ ప్రవహిస్తూ ఉంటుంది మన వైపు. మనం కరుణ చూపించడం కాదు, మన ఇతర ప్రాణుల వైపు మనం కరుణ చూపించక్కర్లేదు. ఆయన మన మీద చూపిస్తే మనం ఇతరుల మీద చూపించగలం అనమాట. అది అన్నమాట. మూడోది ఏంటంటే బ్లిస్ ఈస్ గాడ్స్ ఒరిజినల్ స్టేట్. అంటే అసలు హాలత్ అంటున్నారు, అంటే నిజమైన స్థితి అది భగవంతుడిది. అది ఏది? బ్లిస్. బ్లిస్ అంటే ఆ ఆ ఆ బ్రహ్మానందము అనే దాన్ని బ్లిస్ అంటారు. ఆ బ్లిస్ ఆయన యొక్క సహజ స్థితి. ఆయన యొక్క సహజ స్థితి అన్నమాట. భగవంతుడి యొక్క భగవంతుడు ఎప్పుడు ఆయన యొక్క సహజ స్థితి దేంట్లో ఉంటాడు? ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మ ఆనందంలో మునిగిపోయి ఉంటాడు ఆ భగవంతుడు. సో అది ఆయన మూడోది అన్నమాట. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే పవర్ ఈజ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. అంటే ఆయన భగవంతుడి యొక్క అస్తిత్వము ఆయన యొక్క శక్తి. ఆ శక్తి అంటే అనంతమైన శక్తి ఆయన అస్తిత్వం అన్నమాట. అంటే భగవంతుడు ఉన్నాడు అనేది మనకి ఏది రుజువు చేస్తుందంటే శక్తి రూపంలో ఆయన యొక్క శక్తి మనకు రుజువు చేస్తుంది. అంటే వ్యక్త అవ్యక్త రూపముల్లో భగవంతుడు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు అన్ని మనకి అన్ని మతాల్లో కూడా అవ్యక్తమైన భగవంతుడిని, వ్యక్తమైన భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. వ్యక్తమైన భగవంతుడిని మనం ఏమంటున్నాం అంటే దాన్ని అవతారుడిగా అంటున్నాం. ఇతరులు ఇంకో విధంగా పేరు పెట్టి అందరూ పూజిస్తున్నారు. ఏకంగా వ్యక్త రూపంలో భగవంతుడిని పూజిస్తున్నారు. కానీ ఆ భగవంతుడి యొక్క ఉనికి ఏదై ఉన్నదో అది ఆయన భగవంతుడి యొక్క అస్తిత్వం ఏదైతే ఉన్నదో అది ఆయన యొక్క శక్తి అన్నమాట. సో ఆయన ఆయన ఆయనకు ఆ దివ్య శక్తి ఆయన మొత్తం ఈ ప్రపంచాలన్నిటినీ శాసిస్తున్నది. అంటే ఈ సృష్టి మొత్తాన్ని శాసిస్తున్నది ఆ భగవంతుడి యొక్క దివ్య శక్తి. ఆ తర్వాత భగవంతుడి యొక్క కర్తవ్యం, డ్యూటీ అంటే కర్తవ్యం అన్నమాట. ఆయన కర్తవ్యం ఏంటంటే జ్ఞానం. చూడండి, ఇక్కడ బాబా మూడు గుణాలు చెప్పారు. మనం మూడు చూడండి ఇక్కడ. ఒకటేంటంటే ఆయన స్వభావం, దయ ఆయన స్వభావం. ఆయన యొక్క స్థితి, నిజస్థితి ఆయన బ్రహ్మానందం. ఆయన యొక్క అస్తిత్వము శక్తి. ఆయన యొక్క అస్తిత్వం శక్తి. ఆయన యొక్క కర్తవ్యము జ్ఞానము. భగవంతుడి యొక్క కర్తవ్యము జ్ఞానము. ఎంత చక్కగా చెప్పారు. ఇది బాబా స్వయంగా ఇచ్చింది ఇవన్నీ కూడా. అంటే ఆయన ఆ దివ్య జ్ఞానంతో ఈ సృష్టిని పరిపూర్ణమైన సమస్థితిలో ఉంచుతాడనమాట ఆయన ఎప్పుడు కూడా. ఆయన తన యొక్క దివ్య జ్ఞానంలో. అంటే మీరు అది కరెక్ట్ గా ఆలోచించవచ్చు కూడా. సపోజ్ ఒక అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు మీరు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మనకి డైనోసర్లు అవన్నీ ఉండేవని మనం చెప్పేసి మనందరికీ చెప్తూ ఉంటారు. కాలక్రమేణా ఆ డైనోసర్లు మారిపోయి మనకి వివిధ రకాలుగా మనకి వేరు ప్రాణులు మనకి అన్ని కూడా మనకి ఆ వేరు ప్రాణులు ఏర్పడడం జరిగింది. ఒక సంతతి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో సంతతి వచ్చిందనమాట. ఇంకో రకమైన సంతతి. సో దాన్ని ఎప్పుడూ కూడా ఆయన బ్యాలెన్సింగ్ సమస్థితి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో అట్టే పెడతారట బాబా. అందుకనే ఆయన ఆ ఆ సమస్థితిలో ఉంచుతాడు. ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఆ సమస్థితిలో ఉంచుతాడు ఆయన. తర్వాత ఆరోది, ఆ భగవంతుడి యొక్క అనంత స్థితి ఏంటంటే మనము అంటే భగవంతుడు ఏంటంటే పారాడాక్స్ అన్నమాట. అనేక వైరుధ్యాల్లో ఆయన యొక్క ఏకత్వం కనిపిస్తూ ఉంటుంది. అనేక వ్యతిరేకతల్లో ఆ భగవంతుడి యొక్క ఆ యొక్క ఏకత్వం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇదొకటి. ఓకే, సారీ. ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఈ వైరుధ్యాల మధ్య ఆయన యొక్క చైతన్యాన్ని, అంటే ఆయన యొక్క చైతన్యాన్ని మనం ఆ చైతన్యాన్ని పొందడం అన్నమాట. అంటే ఏ విధంగా అంటే భగవంతుణ్ణి నిజమైన మనం ఆ భగవత్ భగవత్ అనుభూతి పొందడం అంటే ఈ వైరుధ్యాలన్నిటినీ దాటాలి. ఈ ద్వంద్వాలన్నిటినీ దాటినప్పుడు మనము ఆ యొక్క స్థితిని భగవత్ చైతన్యాన్ని పొందగలం అన్నమాట. ఆ భగవత్ స్థితిని పొందడానికి ఏం చేయాలంటే అన్నీ చేస్తూనే ఏమీ చేయకూడదు. అది ఆ భగవత్ స్థితిని పొందడానికి బాబా అన్నీ చేస్తూనే ఏమి అంటే తామరాకు మీద నీటి బొట్టు వలె ఏ విధంగా ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రపంచానికి అంటకుండా ఉండాలన్నమాట. అక్కడ బాబా చెప్పిన మాట ఏంటంటే యాక్షన్ వితౌట్ ఈగో. అంటే అహంకారం లేని కర్మ, ఆయనని యందు పూర్తి సమర్పణ. ఆయన ఏదైతే ఇంకా నువ్వు ఏదైతే అంటే బాబా ఒకసారి అంటారు కదా, నువ్వు ఇప్పటిదాకా ఏదైతే చేస్తూ వచ్చావో దాన్ని విడగొట్టడం. ఇప్పటిదాకా నువ్వు ముళ్ళు వేసుకుంటూ వచ్చావు, ఆ ముళ్ళని విప్పడమే
ఆ భగవద్ అనుభూతి అన్నారనమాట బాబా. ఆ తర్వాత బాబా నువ్వు నువ్వు ఏంటంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నమాట. భగవంతుడిని తెలుసుకోవాలంటే నువ్వు నేను అనే భావాన్ని నువ్వు వదిలేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ నేను అనే భావాన్ని వదిలేసుకుంటావో నీ నిజాత్మ ఏదైతే ఉందో అది అప్పుడు ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. నేను అనే భావాన్ని నువ్వు వదిలేసుకున్న రోజున నీ నిజాత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఆ భావానికి అర్థం అన్నమాట. పదోది ఏం చెప్పారు బాబా? ఆ అంటే ఆ అనంతంగా మనం చైతన్యవంతులు కావాలంటే మనం మన యొక్క చైతన్యం అంటే ఈ వ్యక్తిగతమైన నేను అనే భావాన్ని వదులుకుంటూ ఉండాలి. నేను నాది, ఈ నేను నాది అనే భావన ఎప్పుడైతే నేను వదులుకున్నామో ఆ అనంత చైతన్యంలో నేను ఏకమైపోతూ ఉంటానన్నమాట. ఆ మనకి ఇప్పుడు వ్యవధి అనేది ఏం చెప్పారంటే అప్పుడు వ్యవధి రెండిటికి మధ్యన ఉన్న వ్యవధి, వ్యవధి కాలము వ్యవధి అంటూ ఉంటాం కదా. వ్యవధి అనే దానికి బాబా ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఆ ఊహకి యథార్థానికి మధ్యనున్న ఏదైతే ఆ ఆ ఖాళీ ఏదైతే ఉందో దాన్నే వ్యవధి అంటున్నాము. ఈ చైతన్య మన ఈ చైతన్యం పురోగతి చెందుతూ ఉంటే ఆ వ్యవధి మెల్లిగా దాన్ని నిండుతూ ఉంటుంది అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనము ఆ పరిణామ క్రమంలో మనం చేసే ఏ ప్రయాణం అయితే ఉందో ఆ ప్రయాణము అది మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం ప్రయాణము? మాయ నుంచి సత్యం అంటే అసత్యం నుంచి సత్యం దాకా, అజ్ఞానం నుంచి సత్యము దాకా మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ అజ్ఞానానికి ఈ సత్యానికి మధ్యన ఉన్న ఈ ఖాళీని మనం ఈ చైతన్యంతో ఈ చైతన్య పురోగతితో మనం పూడుస్తున్నాం అనమాట. బ్రిడ్జి కడుతున్నాం. అంటే ఆ ఖాళీ మీద నుంచి ఒక బ్రిడ్జి కట్టి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే మన పరిణామ క్రమంలో ఈ సత్యము ఈ అసత్యము నుండి ఆ యొక్క అజ్ఞానము నుండి మనం జ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆ జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యనున్న ఆ వ్యవధే అది మనకి అది మునిగిపోతాం అనమాట. దాంట్లో ఎప్పుడు కూడా అది దాంట్లో పెద్ద పెద్ద అగాధం అనమాట. ఆ అగాధంలో మనం మునిగిపోతాం. అది స్పేస్. అందుకనే దాన్ని వ్యవధి అన్నారు బాబా. అది చూడండి ఎంత చక్కగా చెప్తారో దాన్ని ఆయనది. నెక్స్ట్ ఆ తర్వాత కాలం గురించి చెప్తారు. కాలం ఏంటంటే నీ మొట్టమొదటి ఊహ, నీ చిట్ట చివరి ఊహ మధ్యలో ఉన్నదంతా కాలమే. అంతే కదా. నువ్వు మొట్టమొదటిగా నువ్వు జన్మ తీసుకున్నావు అంటే నీ ఆలోచన అంటే ఒక రూపం ఏర్పడింది. నీ మనోశరీరంలో ఒక రూపం ఏర్పడింది. అప్పుడు నువ్వు జన్మ తీసుకున్నావు. నీ మనోశరీరంతో మొత్తానికి నువ్వు వదిలేసావు. నువ్వేం చేసావు? నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ పరబ్రహ్మ నేనే, ఈ పరబ్రహ్మను నేనే, ఆ పరమాత్ముణ్ణి అని నువ్వు గ్రహించావు. అని నేనే భగవంతుడిని నువ్వు ఎప్పుడైతే గ్రహించావో అక్కడతో నీ నీ యొక్క ఆ ఊహ అక్కడ అంతమైపోయిందనమాట. అంటే ఆ కాలం అంతా నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉన్నావు. నువ్వు ఆ కాలాల్లో అది కాలం అన్నమాట. అంటే నీ మొట్టమొదటిగా ఆ ఆ జీవాత్మ నుంచి ఆ పరమాత్మ దాకా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నామన్నమాట. ఆ మధ్యలో ఈ కాలం అంతా ప్రయాణం చేసావు. అంటే జన్మలెత్తు ఇవన్నీ చేసావు. మొత్తానికి ఈ జీవాత్మ నేనే పరమాత్మను గ్రహించింది. అక్కడతో కాలం అంతా అయిపోయింది అనమాట. సో అది కాలం. తర్వాత నువ్వు ఎక్కడైతే ఈ ఈ ఆ భావన ఎక్కడైతే అంతమవుతుందో అక్కడి నుంచి అంటే ఊహ ఎక్కడైతే అంతమైపోతుందో ఆ భావన శక్తి ఎక్కడైతే అంతమైపోతుందో అక్కడి నుంచి భగవంతుడు ప్రారంభమవుతాడు. దాని అర్థం ఏంటి? అంటే మనస్సు ఎక్కడైతే అంతమవుతుందో అక్కడి నుంచి భగవంతుడు ప్రారంభమవుతాడు. అంతే కదా. ఆ మనస్సు అంతమైనప్పుడు నీ ఆలోచన అంతమైపోతుంది. నీ ఆలోచన అంతమైపోయిన వెంటనే ఆ ప్రయాణం ఇంకా ప్రయాణం అయిపోయింది. నువ్వే భగవంతుడు అని నువ్వు తెలుసుకుంటావు అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నీ ఏదైతే ఊహ ఉందో అది నిజంగా అంటే ఆ ఈ ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒక దైవీ కళ అన్నమాట. అంటే ఏ విధమైన కళ? సత్యం యొక్క ప్రతిబింబం ఈ సృష్టి. అది బాబా అంటున్నారు. అంటే రియల్ అంటే యథార్థం, వాస్తవమైన దానికి ప్రతిబింబం. ఇప్పుడు మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ కుడి ఎడమ కూడా ఎడమ కుడిలాగా కనబడుతూ ఉంటాయి. కానీ అద్దంలో ఉన్న మీ ప్రతిబింబాన్ని మీరు పట్టుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు మీరు దాన్ని పట్టుకోలేరు. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. మీకు అది ఆ అది మాయ అని అర్థమవుతుంది. సో ఈ మాయ అంటే
ఏదైతే మీరు అంటే నీడని మీరు ఏ విధంగా మీ నీడని మీరు పట్టుకోలేరో, మీరు పట్టుకోవడానికి మీ నీడని ప్రయత్నించండి. మీరు పరిగెడుతున్నప్పుడు మీ నీడ మీకు అందుతుందా ఎప్పుడైనా? ఎప్పటికీ అందదన్నమాట. మీరు అలా పరిగెడుతూనే ఉంటారు. మీరు ఆ నీడ మీరు ఎంత దూరం పరిగెట్టినా మీ నీడ మీకు అందదు. అందుకనే అందుకనే ఈ సృష్టి అంటే మనము ఈ మాయ వెనకాతల మనం పరిగెడుతుంటాం. మాయ మనకు అందదన్నమాట. ఈ మాయ అనేది ఒక దైవీ కళ అని చెప్పేసి బాబా అంటారనమాట. సో దీంట్లో 15th పాయింట్ ఏంటంటే, గాడ్ ఈస్ నాట్ ఎనీథింగ్ కాంప్రహెన్సిబుల్. బాబా అంటే భగవంతుడు అంత ఈజీగా మనకు అవగాహన అయ్యేవాడు కాదు. ఆయన యథార్థము, ఆయనే చైతన్యము. ఆయన శుద్ధ చైతన్యము, అనంత చైతన్యం. శుద్ధ చైతన్యం ఏంటంటే, అంటే నువ్వు అవగాహన చేసుకోవడానికి నువ్వు అవగాహన చేసుకోలేని వాడు అనమాట. నువ్వు అవగాహన చేసుకోలేవు ఆయన్ని. ఆయనే భగవంతుడు. నువ్వు ఆయన భగవంతుడు నువ్వు అవగాహన ఆ చేసుకోలేని ఆవలు ఉన్నాడు ఆయన. ఆయనే యథార్థ స్వరూపము, ఆయనే చైతన్య స్వరూపము, ఆయనే ఆ శుద్ధ చైతన్యము, ఆయనే ఆ అనంత చైతన్యము. ఇది బాబా అన్నమాట మనకి. ఓకే, ఇక్కడ దాకా మనం చెప్పామండి. సో ఇది మనం లాస్ట్ వీక్ నేను ఈ పాయింట్ అని చెప్పాను. రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ మైనస్ కాన్షియస్నెస్ ఆఫ్ ఇమాజినేషన్, అండ్ గాడ్హుడ్ ఈజ్, ఓ సారీ, 1 minute. And Godhood is, okay, a realization of absolute consciousness without imagination. అంటే అంటే మనకి ఇప్పుడు రియలైజేషన్ అంటే ఏంటి? రియలైజేషన్ అంటే యథార్థానుభవము, అంటే సత్యాన్ని తెలుసుకోవడం. ఈ సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఏంటంటే, అంటే నీకు అక్కడ ఇంకా సృష్టి మీద నీ సృష్టి అవసరం లేదన్నమాట. నీకు ఇక్కడ సృష్టి తాలూకు నీకు అవసరం లేదు. ఆ సృష్టి యొక్క అవసరం ఉండదు. నీకు అక్కడ మనస్సు ఎక్కడైతే అంతమైపోతుందో అక్కడి నుంచి దేవుడు ప్రారంభం అవుతాడు అని చెప్పేసి బాబా అన్నారు. అంటే భగవంతుడు ఆ యథార్థానుభవము అంటే దాని అర్థం ఏంటంటే శుద్ధ చైతన్యము కలిగి ఉండడం. అంటే నీకు అప్పుడు ఏముంటుంటుంది? శుద్ధ చైతన్యం ఉంటుంది. నీకు కళ, ఆ తర్వాత ఆ భ్రమ, ఆ మాయ ఏది కూడా నిన్ను అంటదన్నమాట. అంటే బాబా ఇక్కడ చెప్పిన మాట మనకి మ్యాథమెటిక్స్ ఫామ్ లో చెప్పారు. నేను అందుకనే ఇది బాబా చెప్పిన దాన్ని కాకుండా మళ్ళీ ఇంకొక స్లైడ్ ని కూడా నేను చూపించడం జరిగింది అనమాట. అందుకనే ఇందాక బాబా చెప్పింది ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత దీంట్లోకి వెళ్తారు. అప్పుడు మనం దీంట్లోకి వెళ్తాం. ఎందుకంటే బాబా ఇదంతా గాడ్ స్పీక్స్ లో చెప్పడం జరిగింది అనమాట. అంటే రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఈస్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. అబ్సల్యూట్ అంటే శుద్ధ చైతన్యం అంటాలి. భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోవడం అంటే శుద్ధ చైతన్యం మైనస్ శుద్ధ చైతన్యము నుండి కాన్షియస్నెస్ ఆఫ్ ఇమాజినేషన్. నువ్వు ఈ సృష్టి యొక్క చైతన్యాన్ని ఉండదు. అంటే నువ్వు సృష్టి చైతన్యం ఎప్పుడైతే పోయి శుద్ధ చైతన్యం మాత్రమే కలిగి ఉంటావో నువ్వు నేను భగవంతుణ్ణి అనే స్థితిని పొందుతావు. కరెక్ట్, అర్థమైంది కదా? అది ఎవరిది? అది మనం తెలుసుకుందాం. గాడ్హుడ్ ఈస్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. అంటే ఆ దివ్యత్వము అంటే అర్థం. గాడ్హుడ్ అంటే దివ్యత్వం. ఆ దివ్యత్వం అంటే అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటే శుద్ధ చైతన్యము తో పాటు, ప్లస్ అంటే తో పాటు కాన్షియస్నెస్ ఆఫ్ ఇమాజినేషన్, బీయింగ్ ఇమాజినేషన్. ఇక్కడ చూడండి ఈ బాబా ఎంత చక్కగా చెప్పారు. కాన్షియస్నెస్ ఆఫ్ ఇమాజినేషన్ అంటే ఈ సృష్టి యొక్క ఇమాజినేషన్ అంటే భావనా శక్తి, కల్పన, కళ, మాయ. అంటే ఆ యొక్క చైతన్యము, ఈ మాయ యొక్క చైతన్యం కలిగి ఉండడం. ఏ విధంగా కలిగి ఉండడం? ఇది మాయ అని తెలిసి ఉండడము. ఇది కొంచెం టిపికల్, చాలా టిపికల్, కానీ మీరు అర్థం చేసుకోండి అది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలాబరేట్ చేస్తున్నాం. దీన్ని జస్ట్ చిన్నగా ఈజీగా మనం అర్థమయ్యేటట్టు మనం చెప్తున్నాం. ఒక్కసారి చూడండి, మనకేం కనిపిస్తున్న స్క్రీన్ మీద ఏం కనిపిస్తున్నారు అంటే, ఇగో ఇక్కడ భగవంతుడు గాడ్హుడ్ ఈజ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్.
ప్లస్ కాన్షియస్నెస్ ఆఫ్ ఇమాజినేషన్ బీయింగ్ ఇమాజినేషన్. అంటే ఆ భగవత్ తత్వము అంటే ఆ దైవత్వము అంటే అర్థం ఏంటంటే శుద్ధ చైతన్యం కలిగి ఉండడమే కాక ఈ సృష్టి అంతా మాయా అని తెలిసి ఉండడము. ఇది దాని అర్థం ఏంటంటే ఈ రియలైజేషన్ అంటే భగవత్ అనుభూతి, సత్యానుభవము, మోక్షము, రియలైజేషన్, మోక్షము, ఆ సత్యానుభవానికి ఈ యొక్క దైవత్వానికి రెండిటికి మధ్య ఉన్న తేడా బాబా చెప్తున్నారు. ఇది ఏంటంటే నువ్వు ముక్తి పొందడము, మోక్షం పొందడము అర్థం ఏంటంటే నువ్వు శుద్ధ చైతన్యం, నేను భగవంతుడిని పొందడం, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడం అన్నమాట. పూర్తిగా నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడం, కానీ నీకు సృష్టి యొక్క చైతన్యం లేకపోవడం. అది మజూబ్. మనకి మజూబ్ అంటుంటాం కదా, మజూబ్ ఆయన తాను భగవంతుడని భగవత్ అనుభవం పొందుతాడు, కానీ అతని సృష్టి యొక్క కార్యకలాపాల్లో పాలు పంచుకోడు. కానీ అదే విధంగా దివ్యత్వం, దైవం ఎవరు? ఆయన దివ్యత్వం కలిగిన వాడు ఎవరు? ఆ దైవీ ఆ దైవీ మానవుడు, ఆ సద్గురువు, వాళ్ళు ఏం కలిగి ఉంటారు? ఆ దైవీ చైతన్యంతో పాటు సృష్టి యొక్క చైతన్యం కలిగి ఉంటారు. ఆ సృష్టి యొక్క రెండు ఒకటే. అంటే ఒక బాల్ వైపు ఒక బాల్ ఒక బాల్ పూర్తిగా పైన తెల్లగా కింద ఎర్రగా ఉంటుంది. ఓకే, మనము ఆ పై పాయింట్ ని చూస్తే మనకు ఓన్లీ తెలుపే కనిపిస్తూ ఉంటుంది. కానీ రెండు ఒకటే, రెండు మొత్తం బాలే. కానీ పైనుంచి చూస్తే పైన బాల్ కనిపిస్తూ ఉంటుంది, పైన ఆ ఆ వైట్ది కనిపిస్తూ ఉంటుంది. ఈ కింద నుంచి చూస్తే ఎరుపుది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకటి సృష్టి చైతన్యం ఒకటి, ఒకటి ఆ దైవీ చైతన్యం ఒకటి. రెండింటినీ చూడాలంటే దూరంగా పట్టుకోవాలన్నమాట. రెండింటినీ చూడాలంటే దూరంగా పట్టుకోవాలి, అంతే కదా. సో ఆ విధంగా రెండింటినీ చూడగల రెండు చైతన్యాలు, రెండు చైతన్యములతో అంటే ఆ సృష్టి చైతన్యము మాయా అని తెలిసి ఉన్న చైతన్యముతో ఆ దైవీ చైతన్యము కలవాడు సద్గురువు. అది బాబా ఇక్కడ అంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకి చిన్న పాయింట్స్ చెప్తారు. అంటే మనకి ఆ ఆ మొత్తం సృష్టి యొక్క చైతన్యం కలిగి ఉంటాడు సద్గురువు. ఆ సృష్టి ఆయన ఒక కలగా, అంటే అదొక మాయగా ఆయనకు తెలుసు. ఆ సృష్టి ఒక ఛాయగా ఆయన ఎరుగుంటాడు. ఆ సృష్టి సత్యము కాదు, ఆ సత్యం యొక్క ప్రతిబింబంగా ఆయన ఎరుగుంటాడు అన్నమాట. సో అందుకనే బాబా ఏమంటారంటే ఈ గాడ్ హుడ్, ఆ దివ్యత్వాన్ని ఫుల్ ఇన్ఫినైట్ కాన్షియస్నెస్ అంటే పరిపూర్ణమైన అనంత చైతన్యంగా పిలుస్తారట ఈ సద్గురువుని, ఆ అవతార పురుషుణ్ణి బాబా. అందుకనే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఫుల్ అంటే పరిపూర్ణమైన, సంపూర్ణమైన, నిండిపోయిన, సంపూర్ణమైన, ఇన్ఫినైట్ అనంత చైతన్యము, సంపూర్ణమైన అనంత చైతన్యముగా ఆయన పిలుస్తారట. కారణం ఏంటంటే ఈ సద్గురువుకి ఈ సృష్టి చైతన్యం ఇది మాయా అని తెలిసిన చైతన్యం కలిగి ఉంటాడు ఆయన, ఇది దైవీ చైతన్యాన్ని కలిగి ఉంటాడు. సో అంటే ఆయనలో ఈ రెండు కూడా ఆయనలో అంటే ఈ యొక్క రెండు రెండు ఆ పరస్పర వైరుధ్యాలు రెండు కూడా ఆయనకు తెలుసు. అది అంటే భగవంతుడే యథార్థము అని కూడా తెలుసు, ఆ సృష్టి ఒక భ్రమాన్వితమైనది, ఒక ఛాయ వంటిది అని కూడా ఆయనకు తెలుసు అన్నమాట. సో అది ఆ విధమైన చైతన్యము కలిగి ఉండి ఈ సృష్టిలో పరిపూర్ణంగా పనిచేస్తున్నవాడు సద్గురువు లేక అవతారుడని పిలువబడతాడు అని చెప్పి ఇక్కడ బాబా మీరు చూడండి, ఇక్కడ కింద గాడ్హుడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్ కాన్షియస్నెస్ ప్లస్ నాలెడ్జ్ ఆఫ్ ఇమాజినేషన్ యాజ్ ఇమాజినేషన్. అంటే ఆ భగవత్ తత్వము, దివ్యత్వము అంటే అర్థం ఏంటంటే అనంత చైతన్యము ప్లస్ ఆ సృష్టిగా తెలిసిన వాడు సద్గురువు అన్నమాట. సో దట్ ఈస్ వై అవతార్ అలోన్ కెన్ గైడ్ ద లిబరేట్ సోల్స్. అంటే భగవంతుడు ఆ అవతారుడు మాత్రమే ఆ ఆ ఆత్మలన్నింటినీ కూడా ఆయన గైడ్ చేస్తారట. సో దానికి బాబా గాడ్ స్పీక్స్ లో ఇక్కడ చిన్న ఇది తీసుకున్నారు ఏంటంటే ద మజూబ్ నోస్ ఓన్లీ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్, బట్ ద పర్ఫెక్ట్ మాస్టర్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ అండ్ నోస్ ద యూనివర్స్ టు బి నథింగ్ బట్ గాడ్స్ ఇమాజినేషన్. ఆ మజూబ్ కి తాను భగవంతుడని తెలుసు, కానీ సద్గురువుకి తాను భగవంతుడని తెలియడమే కాకుండా ఈ సృష్టి, ఈ విశ్వం అంతా కూడా
భగవంతుడి యొక్క లీలగా ఆయనకి ఖచ్చితంగా తెలుసు. సో ఇక్కడ బాబా దానికి రెండిటికి విడగొట్టారు. ఇన్ఫినైట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్ప్రెషన్, ఇన్ఫినైట్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఈ మాజూబ్కి సద్గురువుకి వీళ్ళిద్దరికి ఉన్న తేడా మనకి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఆ అనంతమైన అనుభవం ఆయనకి, ఆ భగవద్ అనుభవం ఉంది మాజూబ్కి, కానీ సృష్టి చైతన్యం లేదు. ఆ సద్గురువుకి భగవత్ అనుభవంతో పాటు సృష్టి చైతన్యం కలిగి ఉండి, సృష్టి చైతన్యం మాయా అని తెలుసున్నవాడు ఆయన భగవంతుడు. సో ఇక్కడ మనకి రియలైజేషన్ అంటే అర్థమే, మనం ఇక్కడ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఇంకా నీకు ఒక్కసారి ఆ మజూబ్కి ఆ విశ్వం ఏమి ఉండదు, అతనికి సృష్టి ఏమి ఉండదు, భగవంతుడు మాత్రమే అతనికి తెలుస్తాడు. అతనికి ద్వంద్వం అనేది తెలియదు, అతని సృష్టిలో పని చేయలేడు అనమాట. అది ఆ మజూబ్ యొక్క స్థితి అనమాట. ఆ భగవత్ స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఆయనకి విశ్వం ఉందని తెలుసు, కానీ ఆ విశ్వము ఆ భగవంతుడి యొక్క ప్రతిబింబంగా లేకపోతే ఆ మాయగా తెలుసు అనమాట ఆయనకి, ఆ సద్గురువుకి. అతనికి ఆ భగవంతుడు అంటే ఏమిటో తెలుసు, ఆ సృష్టి అంటే ఏంటో కూడా తెలుసు. కానీ సద్గురువు ఎప్పుడూ కూడా మాయలోనే సృష్టిలోనే ఉంటూ ఆ యొక్క మానవాళి కోసం ఆయన పనిచేస్తూ ఉంటాడు సద్గురువు. సో ఇక్కడ మనకి ఆ పర్ఫెక్ట్ మాస్టర్, ఆ సద్గురువు మరియు అవతారుడు గురించి మనకి బాబా చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ పాయింట్ బాబా మనకి ఇచ్చారు. దాని తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 1 minute. టు బి ఎవర్ ప్రెసెంట్ విత్ గాడ్, నెవర్ బి అబ్సెంట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడ అంటే టు బి ఎవర్ ప్రెసెంట్ విత్ గాడ్, నేను ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని బాబా మనకి చెప్పడం జరిగింది దీంట్లో. అంటే ఎప్పుడు కూడా భగవంతుడితోనే ఎప్పుడు ఎవర్ ప్రెసెంట్, ఎప్పుడు కూడా ఆయనతోనే గడపాలన్నమాట, ఆయనతో ఉండాలి. అంటే ఆయన నుంచి ఒక్క క్షణము కూడా మనం దూరం కాకూడదు. అంటే దీని అర్థమే ఉంటుంది అసలు, ఇది పూర్తిగా మనకి ఏదో అర్థం లేకుండా రాశారా బాబా? ఏమైనా మనకి అర్థం లేకుండా రాశారా? చూడండి ఒక్కసారి. అంటే టు బి ఎవర్ ప్రెసెంట్ విత్ గాడ్ అంటే భగవంతుడి దగ్గరే, భగవంతుడితోనే ఎప్పుడు ఉండాలి. అంటే బాబా మనతో ఓ మాట అన్నారు ఎప్పుడు కూడా, ఏంటంటే నేను నీ శ్వాస కన్నా దగ్గరగా ఉన్నాను, నీకన్నా నేను నీకు దగ్గరగా ఉన్నాను అన్నారు బాబా. అంతే కదా, నేను నీ శ్వాస కన్నా దగ్గరగా ఉన్నాను, నేను నీకన్నా నీకు దగ్గరగా ఉన్నాను అని చెప్పేసి బాబా అన్నారు. అంటే బాబా ఎక్కడికి వెళ్ళిపోరు, ఎక్కడ దాక్కోరు. కానీ మన మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే, మన ఆలోచనలు, మన కోరికలతో ఆయన నుంచి మనం దూరం చేస్తూ ఉంటుంది. ఉన్నది లేనట్టుగా మనకి భ్రమిస్తూ ఉంటుంది, లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడే బాబా వచ్చారు, బాబా అయ్యో బాబా మనకి ఎదురుకుండా బాబా ఫోటో ఉంటూనే ఉంటుంది. నేను నా ఫోటోలో నేను ఉన్నాను, నా ఫోటో ఒకసారి నేను ఇప్పుడు ఎవరో అడిగారు. సో సంబడి వాజ్ ఆస్కింగ్ మీ, ఏమండి బాబాని ఎవరో ఏ విధంగా తపస్సు చేయాలి అని చెప్పేసి, అంటే ఇది బాబాని చూసుకుంటూ తపస్సు చేయాలా, ఆ లేకపోతే ఆయన పుస్తకాలు చదవాలా అని చెప్పేసి అడిగారు. అయితే బాబా గురుప్రసాద్లో దీని గురించి చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అనమాట. గురుప్రసాద్లో ఏంటంటే, బాబా ఎదురుగుండా మనం కూర్చుంటాం, బాబా అంటే బాబాతో పాటు కూర్చున్నాం. సో బాబా భౌతికంగా బాబాని చూసుకుంటూ గడిపేస్తే చాలు, ఈ ప్రాపంచిక మాయ పనిచేయదు మీ మీద. కారణం ఏంటంటే, మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైనా భగవంతుడి గురించి మీరు వింటూ ఉంటే మీకు నిద్ర వస్తుంది ఖచ్చితంగా. మీరు కావాలంటే, నేను ఇది ఒక చిన్న చిన్న సైజ్, మీరు నా యొక్క మాటని మీరు ఒక్కసారి మన్నం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న వాళ్ళే కాదు, భగవంతుడి యొక్క టాపిక్ ఎవడైతే వింటున్నాడో వాడందరికీ, ప్రతి ఒక్కడికి కూడా ఎప్పుడో ఒక చోట ఒకసారి నిద్ర వస్తుంది అనమాట. జూబ్లీస్ కూడా వస్తుంది చాలా మంది. జై బాబా. జై బాబా. అదే అదే చెప్తున్నాను, బాబాయ్ స్వయంగా అన్నారు అన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో ఆ మాయ పనిచేస్తూ ఉంటుందిట, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళనీయకుండా మన ఆపుతూ ఉంటుంది. ఇది స్వయంగా మెహర్ బాబా గురుప్రసాద్లో అన్నమాట. ఓకే, ఆ మాయ మనని వెళ్ళనీయకుండా పనిచేస్తూ ఉంటుందిట. అది అలాగా దడా 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 మొత్తం అంతా మనకి ఏం చేస్తుందంటే, చేతులు కాళ్ళు కట్టేస్తుంది, కట్టేసి ఇప్పుడు చూపించరా నీ యొక్క గొప్పతనం చూపించాలని అంటుంది.
అయితే బాబా దానికి ఒక ఉపాయం చెప్పారు. నిద్రపోతున్నాడు ఒక ఆయన బాబా నిద్రపోతూ ఉంటే బాబా ఇలా చిటికేస్తే, అందులో బాబా చప్పట్లు కొట్టి చిటికేస్తారు కదా, చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టి ముందు చిటికేస్తే లేవలేదు, చప్పట్లు కొట్టేసరికి లేచాడు అతను. బా ఏం నా దగ్గరికి వచ్చి నన్ను చూస్తూ కూర్చోకుండా నిద్రపోతున్నావు అంటే, బాబా నిద్ర వచ్చేసింది బాబా అంటే, బాబా అన్నారనమాట. భగవంతుడు సన్నిధానంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విధంగా చాలా ఎగనెస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే అలాంటప్పుడు నువ్వు ఆయన గురించి మాట్లాడడం మానేయాలి. ఆయనని నువ్వు భగవంతుడుగా నామస్మరణ చేస్తూ బాబా 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 అనుకుంటూ ఆయన్ని చూస్తూ గడపాలి. నువ్వు నన్నే చూస్తూ గడుపు, నీ మాయ నిన్నేం చేయదన్నారు బాబా. నన్నే చూస్తూ గడుపు, నీ మాయ నిన్నేం చేయదు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అయితే ఇది అంటే ఇప్పుడు నాకు నాకు ఆయన వేసిన ప్రశ్న, నాకు బాగా దగ్గరైన ఒక ఫ్రెండ్ వేసిన ప్రశ్న అనమాట. మరి ఈ మాట బాబా అన్నారు కదా, మరి ఇప్పుడు బాబా భౌతికంగా మన మధ్యన లేరు కదా అంటే, సింపుల్ టాపిక్. బాబాయ్ ఒక మాట అన్నారు ఏంటంటే, నా ఫోటోలో కానీ నా నామస్మరణలో కానీ నేను ఎప్పుడూ కూడా నేను మీ పక్కనే ఉంటాను. ఎప్పుడు కూడా నా ఫోటోని ఎదురుగుండా పెట్టుకుని నన్ను చూస్తూ గడిపేయండి, ఖచ్చితంగా మీ దగ్గరికి చేరదు. అది ఖచ్చితంగా ఆయన మన దగ్గర అంటే ఎప్పుడూ కూడా మనము ఆయనతో ఉండాలి. అంటే ఆయన యొక్క స్మరణలో మనం ఎప్పుడూ కూడా ఉండాలి. మన యొక్క ప్రతి క్షణము కూడా ఆయన దగ్గరతనంలో గడపాలి. మనం ఆయన మౌన ప్రేమే కానివ్వండి, లేకపోతే ఆయన ఒక నామస్మరణ కానివ్వండి, లేకపోతే బాబా బాబా నాది, బాబా బాబా నాది, బాబా నాది, ఏదైనా కానివ్వండి. కానీ ఏ క్షణము, ఒక్క క్షణము కూడా, ఇప్పుడు చూడండి, మనకు బాబా మన ఇంట్లో బాగా అంటే మీరు బాగా వయసులో ఉన్నప్పుడు ఎవరైనా మీకు బాగా బాగా ప్రేమగా ఉన్నవాళ్ళు మీరు ఒక్క క్షణము మీ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయినా సరే మీరు భరించలేకపోయేవారు ఆ వియోగాన్ని. ఆ విధంగా వియోగం ఉండాలన్నమాట. ఇంకా అంతకి అది మామూలు మీరు భౌతికంగా వియోగం అనుభవిస్తున్నారు, భగవంతుడితో ఏ రకమైన వియోగం మీరు అనుభవించాలి? సో మన హృదయాన్ని ఆ భగవంతుడి వైపు, ఆ ప్రియతముడి వైపు తిప్పి మనము మన జీవితమే ఒక ఆయన పూజ అవ్వాలన్నమాట. మన జీవితమే ఒక పూజ అవ్వాలి. సో అంటే మనని మనము ఆయన యొక్క ప్రేమలో మర్చిపోవాలట మనని మనం. సో ఆ భగవంతుడితో అంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు భగవంతుడి కోసం. భగవంతుడు మనలో ఆ భగవంతుడిని మనం మేల్కొల్పాలంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం మేల్కొనాలంటే, ఆయన ప్రేమలో మనం మేల్కొనాలంటే ఎక్కడికి తిరగక్కర్లేదు, తీర్థయాత్రలు తిరగక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ సహజమైన ఈ జీవనం జీవిస్తూనే మనలో 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 మనని కానీ మనం అంతర్ముఖంగా మనని మనం మేల్కొల్పినట్టయితే ఆయన యొక్క అనిర్వచనీయమైన, మనకి కనబడని ఆయన యొక్క సహచర్యం మనకి లభిస్తుంది. ఇన్విజిబుల్, కనబడని సహచర్యం లభిస్తుంది మనకి. అందుకనే బాబా ఇక్కడ అన్న మాటని మెన్షన్ చేస్తున్నాం ఏంటంటే, రిమెంబర్ మీ మోర్ అండ్ మోర్ అండ్ యు ఆర్ విత్ మీ. నన్ను నువ్వు ఎప్పుడూ కూడా ఇంకా ఎక్కువ గుర్తుంచుకుంటే, ఇంకా 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 గుర్తుంచుకుంటే ఏమవుతుంది? ద మోర్ యు రిమెంబర్ మీ, ద నియరర్ యు ఆర్ టు మీ. నువ్వు నన్ను ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటే నువ్వు నాకు అంత దగ్గరగా ఉంటావు సుమా. చూడండి బాబా ఒక బ్యూటిఫుల్ వర్డ్. ఆయనని మనం ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటే ఆయన మనకు అంత దగ్గరగా గుర్తుంటాంట. దస్ రిమెంబరెన్స్ సుమిరన్ ఈస్ ఎ నాట్ ప్రాక్టీస్ అపార్ట్ ఫ్రమ్ లైఫ్, ఇట్ ఈస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ మేడ్ సీక్రెట్ బై అవేర్నెస్ ఆఫ్ ద బిలవెడ్. ఇక్కడ ఈ పదం చాలు మన జీవితం ఇవాళ పూర్తిగా అర్థం చేసుకుంటే. అంటే సుమిరన్, ఆయనని మనము ఆయనని గుర్తుంచుకొని ఆయనని స్మరిస్తూ ఉంటే అది మన జీవితంలో ఒక అభ్యాసం లాగా ఉండక్కర్లేదుట. మన జీవితము ఆయనే, మన జీవితం అది అభ్యాసం కాదు. మన ప్రతి శ్వాస, మనం శ్వాసించే ప్రతి శ్వాసలోనూ ఆయనను కానీ మనం నింపుకుంటే అదే మనల్ని జాగృతం చేస్తుంది. అంటే ఆయన ప్రతి క్షణం జై బాబా అనుకుంటే చాలన్నమాట. అక్కడ బాబా మనకు ఒక పాయింట్ మనకు బాగా తెలుస్తున్నది బాబా యొక్క విషయంలోంచి. ఏంటంటున్నారంటే బాబా చూడండి, ద బిలవెడ్ నెవర్ లీవ్స్ అస్ ఇఫ్ ఇట్ ఈస్ వి హూ వాంట్ ఇన్ఫర్గెట్ఫుల్నెస్. నిజమే కదండి. ఎప్పుడైనా బాబా మనం వదిలేసాడా? మధ్యలో ఎక్కడైనా మధ్యలో వదిలేసాడా?
ఎక్కడా వదలలేదు. ఆయన ఎప్పుడు మన మధ్యలో వదలలేదు. మనము మన మరపులో మనం తిరుగుతున్నాం అనమాట. మనం మర్చిపోతున్నాం. ఆయన వైపు నుంచి అవతల వైపు మనం తిరిగిపోయాం. ఆయన మన ఎదురుగుండానే ఉన్నాడు. ఈ లోపల వెనకాతల నుంచి మనకి ఆ మంచి సాంగ్, మంచి పాట వినిపించింది అనమాట. మంచి బ్రేక్ డాన్స్, డిస్కో డాన్స్ ఏదో ఒకటి వినిపించింది అనమాట. సో ఇది ఇప్పుడు ఏమైందంటే, మన ఎదురుగుండా ఉన్న ఆ ఆ ఆయనను వదిలేసి, ఆ ప్రీతముని వదిలేసి ఈ వెనకాతల వైపు తిరిగిపోయాం. మన వీపు ఆయనకు చూపిస్తున్నాం. మనం ఆయన నుంచి మన ఎదురుగుండానే ఉన్నాడు ఆయన ఇప్పటికీ కూడా. ఆయన 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 అంటే ఇక్కడ మనకి ఒక పాట అంటే ఎవర్ ప్రెసెంట్, ఎప్పుడు కూడా ఆయన మన హాజరీలోనే ఉన్నాడు. ఆయన ఆయన మాత్రమే ఉన్నాడు అనే భావనని మాత్రం మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఏ విధంగా కలిగి ఉండాలి? టు బి ఎవర్ ప్రెసెంట్ ఇస్ టు లివ్ యాజ్ దో ఓన్లీ హీ ఎగ్జిస్ట్. ఆయన మాత్రమే ఉన్నాడని కలిగి ఉండాలట. టు లెట్ ఎవ్రీ బ్రెత్, ఎవ్రీ థాట్, ఎవ్రీ యాక్ట్ బి ఎ విస్పర్ ఆఫ్ రిమెంబరెన్స్. అంటే నువ్వు తీసుకునే ప్రతి శ్వాస ఆయనను గుర్తు చేయాలి, గుర్తు చేసుకోవాలి. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన ఆయనను గుర్తు చేసుకోవాలి. నువ్వు ఒక్క ఏదైతే మాట్లాడే ఒక చిన్న గుసగుస, విస్పర్ అంటే గుసగుస అన్నమాట, ఒక్క మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆయనను స్మరించాలి. ఈ మూడు కానీ అంటే నువ్వు తీసుకునే ప్రతి శ్వాస, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయనని గుర్తు చేసే విధంగా ఉన్నట్టయితే నువ్వు ఆయనను స్మరిస్తున్నట్టే. సో మనము ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయన వైపు, ఆ భగవంతుడి వైపు తిరిగితే అప్పుడు మెల్లిగా ఈ మనసు కూడా ఎదుగుదల వస్తుందట. మనసుకు ఎదుగుదల వస్తుందిట. ఈ ప్రపంచం అంతా కూడా ఆయన దేవాలయం అయిపోతుంది. సో ఈ ఇంత ఈ చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఈ మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా ఈ గందరగోళమయం అన్నమాట. మొత్తం అంతా ఇంత గందరగోళం అయిపోయినా సరే మనం అంతర్ముఖంగా మౌనంగా ఆయన యొక్క ప్రేమలో ఆయన నుంచి ఎప్పుడు దూరంగా ఉండకుండా ఉన్నట్టయితే మనము ఆ విధంగా ఉండాలంటే అంతర్ముఖంగా ఈ ప్రపంచంలో ఎంత గందరగోళం బయట ఎంతైనా కానివ్వండి, ఏదైనా జరగనివ్వండి బయట అంతా, కానీ అంతర్ముఖంగా మనం మౌనంతో ఆయన ప్రేమని మనం స్మరిస్తున్నట్టయితే మనం ఎప్పుడు ఆయనకు దూరంగా ఉండము. అంటే మనం ఎప్పుడు దూరం అయిపోం అనమాట ఆయనకి. అది అంటే ఎప్పుడూ కూడా ఆయన ఆయన సన్నిధానంలో ఉండి ఆయన నుంచి దగ్గరగా ఉండడము అనే విషయాన్ని బాబా చెప్తున్నారన్నమాట. అంటే రిమెంబర్ మీ మోర్ అండ్ మోర్. అంటే ఆ యథార్థం ఏదైతే ఉందో, భగవంతుడే యథార్థము, మిగిలిందంతా ఇంకేం మనకు అవసరం లేదు అనేది ప్రతి దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి క్షణం కూడా ఆయన మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో ఆయన అంటే మనము భగవంతుడు మనతో ఉన్నాడు అన్నదానికి మనం ఒక మాట చెప్పొచ్చు. అంటే మనం ఒక్కసారి మనం ఆ హృదయంతో అంతర్ముఖంగా మన హృదయాన్ని జాగృతం చేసినట్టయితే ఆయన బాబా అన్నారు కదా, నీకన్నా నేను నీకు దగ్గరగా, నీ శ్వాస కన్నా నేను నీకు దగ్గరగా ఉన్నానని. అంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుణ్ణి మర్చిపోయేవో, అంటే నువ్వు ఎప్పుడో మరపు ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఆయన నుంచి దూరంగా వెళ్తున్నట్టే. నువ్వు ఎప్పుడైతే స్మరణ చేస్తూ ఉన్నావో ఆయన నీ పక్కనే ఉన్నట్టు అనమాట. సో కాబట్టి మనం మన మనస్సుని, మన మనస్సుని మనని పాలించే విధంగా మన మనస్సుని మనం తయారు చేయకూడదుట. మన హృదయం, మన కోరికలు, మన ఆయనకి మనకి మధ్యలో మన కోరికలు ఒక తెర కాకూడదు. సో బాబా ఏమంటారంటే, నన్ను ఇప్పుడు కూడా స్మరిస్తూ ఉండు. ఇంకా ఎంత ఎక్కువగా స్మరిస్తావో అంత దగ్గరగా నేను నీకు ఉంటాను అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. బ్యూటిఫుల్ కదండి. అంటే ఒక్కొక్క ఒక్కొక్క పాయింట్ నాకు అసలు ఏంటంటే, మనకి ఈ బాబా చెప్పే ఈ పాయింట్స్ మనకు చూస్తా ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట దీంట్లో, ఈ పాయింట్స్ లో. నెక్స్ట్, do not desire union with God, but long for union till you go beyond longing for union and long for only the will and pleasure of the beloved. అంటే నువ్వు ఆయనలో ఏకమైపోవాలి అని దానికోసం కోరిక ఎప్పుడు పెట్టుకోకట బాబా అంటారు ఇది మాట. అంటే డు నాట్ డిజైర్ యూనియన్, డిజైర్ అంటే కోరిక,
యూనియన్ అంటే ఆయనతో ఏకమవ్వడం. అంటే భగవంతుడిలో ఏకమవ్వాలని కోరిక పెట్టుకోకు. కానీ అంటే ఆర్తి నీతో నీలో ఆ లాంగింగ్, నీలో ఆర్తి ఉండాలట. ఏంటి అంటే ఆర్తి కన్నా నువ్వు ఆర్తిగా ఆయన మాత్రమే కావాలనే ఆర్తి కన్నా అదొక్కటే ఉండాలి, నీ ఇంకేం ఉండకూడదు. ఆయనని ఏ విధంగా సంతోషింపజేయాలి, ఆయన యొక్క ఇచ్ఛ ఏ విధంగా పాటించాలి, ఆయనని ఎప్పుడు ఏ విధంగా ప్రసన్నుడుగా ఉంచాలి అనే ఆర్తి నీలో ఉండాలి. అలాగుండాలి నీ ఆర్తి, ఆ విధంగా ఉండాలట. అంతేగాని నువ్వు ఆయనలో ఏకమైపోవాలనే కోరిక మాత్రం ఎప్పుడూ పెట్టుకోకయ్యా అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పారో బాబా ఈ విషయాన్ని. అంటే అంటే ఇది ఏ విధంగా వస్తుందంటే బాబా చెప్తున్నారు. అంటే మనకొక డిజైర్, అంటే మనం ఒక కోరిక ఉంటుంది, మనం అర్పణ అయిపోవాలనే కోరిక ఉంటుంది అనమాట. ఆ అర్పణ అయిపోవాలనే కోరిక మనకు ఉన్నప్పుడు, మనం అర్పణ అయిపోవాలనే కోరిక ఉన్నప్పుడు మనం అర్పణ అయిపోవాలనే కోరిక ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ డిజైర్ టు సరెండర్ అంటే అది కూడా ఒక కోరికే. సో ఆ భగవంతుడు ఏమనుకుంటాడంటే, ఆయన ముందు ఆ ప్రేమికుడు ఏమనుకుంటాడంటే ఆ భగవంతుడితో ఏకం అవ్వాలనుకుంటాడు, ఆ ప్రియతముడిలో కలిసిపోవాలనుకుంటాడు. సో ఈ వియోగం, ఆయనకి నాకు ఉన్న ఈ వియోగం ఇక్కడతో అంతమైపోవాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాడు, ఆ ప్రేమికుడు ఎప్పుడూ కూడా. కానీ ఈ ఈ ఆర్తి ఏదైతే ఉందో, ఆ ఆర్తి ఏం చేస్తూ ఉంటుందంటే ఆయన దగ్గరికి ఈ ఆర్తి లాగుతుంది. కానీ ఒక 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 స్థితి వచ్చిన తర్వాత నేను భగవంతుడిలో ఏకమవ్వాలి అనే కోరిక కూడా నీకు అడ్డంకిగా మారిపోతుంది. అప్పుడు ఆ భగవంతుడి యొక్క ఇచ్ఛ, ఆయన ఇచ్ఛ ప్రకారం ఏది జరుగుతుందో అది జరగని అని చెప్పేసి నువ్వు ఆ స్థాయికి వస్తావు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పారో బాబా. అంటే నువ్వు బాగా అలా ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఆర్తితో ఆయనను ప్రేమిస్తూ నేను ఆయనలో ఏకమవ్వాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఈ నా కోరిక, అంటే మీకు ఈ కోరిక ఏదైతే భగవంతుడిలో ఏకమవ్వాలనే కోరిక కూడా మీకు అడ్డంకిగా మారుతుంది. అలా మారినప్పుడు అప్పుడు మీకు అనిపిస్తుంది అన్నమాట, ఓహో ఆయన ఇచ్చ ప్రకారం ఏది జరిగితే అది జరగని అని అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో దాని అర్థం ఏంటి, నీ యొక్క ప్రేమ పరిపక్వత చెందినట్టు అన్నమాట. పరిపక్వత చెంది ఏమవుతున్నదా ప్రేమ, పరిపక్వత చెంది సెల్ఫ్లెస్, నిస్వార్థమైన అర్పణ అయిపోతున్నావు. నువ్వు ఇంకా నువ్వు నేను అనే భావన నీలో లేదు. అంటే మనకి ఆ కళ్యాణం లాగా జరిగిపోతున్నది అనమాట. నేను అనే భావన నీకు లేదు, మీకు ఎక్కడా కనిపించదు అన్నమాట. ఆ భావన కనిపించదు. నేను నేను వెళ్ళి ఆయనలో లీనం అయిపోవాలనే భావన ఉండదు. ఆయనకి ఏం సంతోషమో అదే సంతోషం అన్నమాట. అదే చేస్తూ ఉంటాం. గోపికలు చేశారు అది. మనకి 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 భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి గోపిక కూడా శ్రీకృష్ణుడు ఏ విధంగా సంతోషపడతారో ఆయన ఆ విధంగా సంతోష పెట్టడం జరిగిందనమాట. ఆ భగవంతుడిని ఆ విధంగా సంతోష పెట్టడం జరిగింది. సో ఇక్కడ నువ్వు ఎప్పుడైతే భగవంతుడు ఏదైతే ఇచ్చిస్తాడో, అంటే భగవంతుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆయన ఇచ్చే ఒక విధంగా ఉంటుంది. ఆయన ఇచ్చకై ఆయన ఏదైతే ఇచ్చిస్తాడో ఆయన ఆ విధంగానే జరగని, ఆయన సంతోషంలోనే నా సంతోషం కూడా ఉన్నది అనే భావం నీకు ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు నువ్వు నిజంగా ఆ భగవంతుడు లాంగింగ్ వితౌట్ డిమాండ్ అంటారు బాబా ఇక్కడ. అంటే నువ్వు నీలో ఏదైతే ఆ ఆర్తి ఉందో ఆ ఆర్తి ఏది ఆశించదు అనమాట, ఏది ఆశించని ఆర్తి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిక ఇరానీ గారు, ఇరుచి గారు కూడా ఒకానొక సందర్భంలో ఒక వాళ్ళకి మాట అంటారు అనమాట. వాళ్ళు ఎవరో ఆదిక ఇరానీ అడిగారు, ఆది నువ్వు మళ్ళీ సద్గురువుగా పుట్టావు అనుకుంటున్నావా, లేకపోతే ఎలా పుట్టాలనుకుంటున్నావా అని చెప్పేసి అడిగారు. ఇరుచి గారిని కూడా అదే మాట అడిగారు. అంటే ఫస్ట్ ఇరుచి గారిది మాట్లాడదాం. ఇరుచి గారు ఏమంటారంటే, నేను మళ్ళీ ఆ యొక్క ప్రియతముడు, దివ్య ప్రియతముడు యొక్క ఆంతరంగికమైన ఆయన సేవ చేసుకునడంలోనే నేను చాలా ఆనందం పొందుతాను అని చెప్పేసి ఆయన అన్నాడు. చూడండి, అంటే ఆ దివ్య ప్రియతముడి యొక్క సేవ చేసుకోవడంలోనే
నాకు అమితమైన సంతోషాన్ని పొందుతానని రుచి గారు సెలవిచ్చారు. ఆదికే ఇరానీ గారు సెలవిచ్చిన సంగతి ఏంటంటే, ఆదికే ఇరానీ గారు సెలవిచ్చింది ఏంటి? ఆయన ఏం సెలవిచ్చారు ఆదికే ఇరానీ గారు? ఆదిని అడిగారు, ఆది నువ్వు గవర్నమెంట్ దాన్ని ఏమంటారు, నువ్వు ఇదవుతావా, దాన్ని ఏమన్నా, ఐ మీన్ టు సేస్, నువ్వు మళ్ళీ సద్గురువు అవుతావా, లేకపోతే నీకు రియలైజేషన్ ఉంటుందా అని అడిగినప్పుడు ఆదికే ఇరానీ గారు చెప్పడం ఏంటంటే, నాకు మళ్ళీ జన్మిస్తే నేను మళ్ళీ మెహర్ బాబా యొక్క శిష్యుడిగానే పుట్టి ఈ జన్మలో ఏ విధంగా మెహర్ బాబా యొక్క సేవ చేసుకునే అవకాశం నాకు లభించిందో అదే విధమైన సేవ చేసుకునే అవకాశం కూడా ఆ జన్మలో లభించాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. ఇంతకన్నా మహద్భాగ్యం ఇంకోటి ఉండదు. కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ వస్తున్నది చూసారా, డు నాట్ డిజైర్ యూనియన్ విత్ గాడ్, ఆ భగవంతుడితో ఏకత్వాన్ని కోరుకోవద్దు. నువ్వు ఆయన యొక్క ఇచ్ఛ ఏదైతే ఉందో, ఆయనకి ఏదైతే ప్రసన్నం చేస్తుందో, ఆయనకి ఏదైతే ప్రసన్నత కలిగిస్తుందో ఆ విధంగా నువ్వు ఆయనని ప్రసన్నత కలిగించే విధంగా నడుచుకునేటట్టు నాకు అవకాశం ఇవ్వు, అంతే చాలు. ఆయన బాబాకి ఏ విధంగా సంతోషం కలగజేయాలి, ఆయనను కలిగించే అవకాశం కూడా ఆయన చేయాలి మనకి. సో అక్కడ ఏమవుతుందంటే ఇది ప్యూర్ సరెండర్ అన్నమాట, శుద్ధమైన అర్పణ. అంటే ఇది ఇంకా నువ్వు ఆయనతో ఏకత్వం, నేను ఆయనలో ఏకం అయిపోవాలి, ఇది అది ఇంకేం ఉండదు. ఆయన నువ్వు ఆయనలో నువ్వు ఆయన వేరు అనే భావన ఉండదు అక్కడ ఇంకా. అంటే నేను ఆయనలో ఏకం అయిపోవాలంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఆయన దూరం దూరమే కదా. ఇప్పుడు అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ భావాన్ని తీసేసావో ఆయనలో ఆయనలో కలిసిపో, ఆయన యొక్క ఆయన ఏది ఆనందం కలిగిస్తుందో ప్రీతముడికి అదే కావాలి నాకు కూడా అనే ఆర్తి కావాలన్నమాట. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం. స్టిల్ ఇంకా 1.5 పాయింట్ అయింది ఇక్కడ కూడా, 2 పాయింట్స్. ఓకే, అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి సారీ సుబ్రహ్మణ్యం ఫర్ గారు. వెరీ స్లో. బాగుందండి, మీరు బాగా చక్కగా చెప్తున్నారు. జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. బాబా చెప్పిన ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో చెప్పిన 21 పాయింట్స్ లో 18 వరకు వచ్చినట్టున్నారు కదా. 18 ఇంకా అవుతున్నది, మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఎలాబరేట్ చేయాలి. అంటే జై ఇవన్నీ బాబా. సింగిల్ సెంటెన్స్ లో చెప్పారు బాబా అంతా కూడా. ఓకే, అంతా కూడా సింగిల్ సెంటెన్స్ లో చెప్పారు. మీరు మనం మా చక్కగా ఇవన్నీ వివరించి చెప్తున్నారు. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఆ పాయింట్స్ ని యాక్చువల్లీ ప్రతిసారి డిస్కోర్సెస్ లో ప్రతి పాయింట్ ని చెప్పడం జరిగింది అనమాట. డిస్కోర్సెస్ కానీ గాడ్ స్పీక్స్ ఓకే, కానీ వాటిలో చెప్పడం జరిగింది. జై బాబా, జై బాబా. జై బాబా అండి, మీరు మా చక్కగా వివరించి చెప్పారండి, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా అండి. జై బాబా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సంకీర్తన చేసుకున్న అప్పారావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి. అప్పారావు గారు నాగలక్ష్మి గారు జై బాబా అమ్మా. జై జై బాబా బాబా. సంకీర్తన. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నా వల్ల అపరాధమేమి, ఏ రీతిగా నన్ను నిరాదరించగ, నా వల్ల అపరాధమేమి. నా తనువు, నా మనసు, నా హృదయము సర్వస్వము నీకే అర్పించుకున్నాని. నా మనసు, నా తనువు, నా హృదయము సర్వస్వము నీకే అర్పించుకున్నాని. నీ కొసగ నా వద్ద వేరేమి కలదు, నీ కొసగ నా వద్ద వేరేమి కలదు. నీ ప్రేమ పొందగా ఆరాటమే కాని, నా వల్ల అపరాధమేమి.